మంచి బీట్ వస్తుంది, పిచ్చి పాట వస్తుంది. మండే వచ్చేసింది కాబట్టి మండే అంటే తెలుసు కదా, కత్తిలాంటోళ్ళు. ఈ రోజు కత్తిలాంటోళ్ళ తరపు నుంచి వచ్చేస్తున్నారు సద్దాం అండ్ యాదమరాజు. లెట్స్ వెల్కమ్ దెం. ప్రతి ఒక్క చూపు తమ తమ పనులకు అతుక్కుపోయే కంప్యూటర్లు మూసేయి, సెల్ ఫోన్ తీసి దాచేయి, ఇంట్లోకి పన్ను దేనికో. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మరి ఈ రోజు పంచ్ పటాకాలు ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనకి మాటలు రావు? ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు మాటలు. మంచి స్టూడెంట్ నువ్వు అంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంది నీకు? మంచి స్టూడెంట్, రోజు స్నానం చేస్తా. ఓకే, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? చెప్పండి. నరేంద్ర మోదీ అని చెప్పి మనకు తెలియదు ఏంది? ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ అమ్మా. వెరీ గుడ్. హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్? మోడీ. మీ డాడీ కాదు, మోదీ. నేను క్వశ్చన్లు అడిగేటప్పుడే నీకు మాటలు రాకపోతే క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు నీ హాలత్ ఏందో నాకు అర్థమైపోయింది. నెక్స్ట్, నాన్ స్టాప్ గా లూజ్ మోషన్స్ అయినప్పుడు మాటలు రావు. అవును, వేరేదేదో మాట్లాడుతున్నప్పుడు మనకెందుకు వస్తాయి మాటలు? నెక్స్ట్, నోట్లో సెంటర్ ఫ్రెష్ ఉన్నప్పుడు మాటలు రావు. తీసేసి మాట్లాడచ్చు కదా. నోటికి తాను వస్తుంది కదా సెంటర్ ఫ్రెష్. అరే కిరణ్ కిరణ్ కిరణ్, ఇప్పటి వరకు నిన్ను ఈ అమ్మాయి వచ్చి నీ స్మైల్ చాలా బాగుంటుందని ప్రపోజ్ చేసిందా? యూ చెక్అవుట్ ఇస్ క్యూట్ స్మైల్. అరే ఒక్కసారి ఇట్లా హీరో లాగా ఇట్లా స్లో మోషన్ ఒక క్యూట్ స్మైల్, చాలా బాగుంది నీ స్మైల్. ఇప్పుడు అదే క్యూట్ స్మైల్ రాజు ఇస్తాడు చూడు. రాజు రెడీ, యాక్షన్, మ్యూజిక్. ఇది ట్యాంక్ బండ్. నెక్స్ట్ పేషెంట్. శ్రీముఖిని విత్ అవుట్ మేకప్ లో చూసినప్పుడు. శ్రీముఖి మేకప్ తో బాగుంటుందా, మేకప్ లేకుండా బాగుంటుందా? నన్ను చూడలేవు కదా నువ్వు మేకప్ లేకుండా. అంటే అది సింపుల్ గా ఎప్పుడు బాగుంటదన్నా, ఎందుకన్నా అట్లాంటి క్వశ్చన్లు అడుగుతావు? పూరితోటి వాళ్ళ అయ్యాక దొరికినప్పుడు. పూరితోని ఆలుగడ్డ కర్రీ తినరా? నెక్స్ట్, పాస్ అవుతాం మన సబ్జెక్టులు అన్ని ఫెయిల్ అయినప్పుడు మాటలు రావు. ఇప్పుడు ఏం చెప్తావు? ఇలా మాటలు రాకుండా ఇట్లా మాట్లాడుతుంది. ఏవరా అన్ని ఫెయిల్ అయినావు? లేదురా, చదువుకుంటాను కంబైన్ స్టడీస్ అని పీకినావు, పోయినావు. తమ్ముడు అన్న, అది కాదు. అది నాకు తెలియకుండా రెండో కొడుకు కూడా ఉన్నాడు. నాకు ఇద్దరం రోజు అన్న. అరే నాకు ఎంతమంది కొడుకులరా? నాకేం తెలుసు. అరే నువ్వు నా కొడుకు అని చెప్పినా కదా ఇప్పుడే. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. రవిని చూడక ముందుకు చాలా మాట్లాడాలి అనుకున్నా కానీ రవిని చూసిన తర్వాత అసలు మాటలే రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, ఇక్కడ పటాస్ సెట్ లో ఎవరు లేరు, నువ్వు ఫర్ ద ఫస్ట్ టైం రవిని చూసావు, ఇక్కడ ఆ మాటలు రావట్లేదు, బట్ స్టిల్ యూ వాంట్ టు టాక్. ఎలా మాట్లాడతావు? రవి, తెల్లగా ఉంటుంది తాజ్ మహల్ కి, చల్లగా ఉంటుందని హిమాలయాలకి, హ్యాండ్సమ్ గా ఉంటావని నీకు చెప్పాలా రవి? అదే ఫ్లో లో నువ్వే ఒక పాట పాడొచ్చుగా రవి కోసం. రెడీ. పువ్వులో దాగున్న పల్లెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక వల్లెంతో అతిశయం, వేణులో గాలి సంగీతాలే అతిశయం. అన్నయ్య అన్నావంటే అన్నిపై ఉన్నావంటే కనలే కన్నావంటే. నానా, మీ వదిన నానా చూసావా? వెరీ గుడ్. నెక్స్ట్, అర్జెంట్ గా టాయిలెట్ వచ్చినప్పుడు ఆ దేవుడు వచ్చి పలకరించినా కూడా నోట్ల నుంచి మాటలు రావు. అరే నువ్వు ఉన్నావు ఇంత ఎంత పోతావురా? ఒక్కసారి
ఒక్కసారి రారా, నీతో ఫ్యాషన్ వాక్ చేపిస్తాను నేను. ఇప్పుడు సిచ్యువేషన్ చాలా సింపుల్. నువ్వు ఒక ర్యాంప్ సూపర్ మోడల్, ఓకేనా? ర్యాంప్ వాక్ మోడల్ నువ్వు వాక్ చేయాలి. కానీ అక్కడ ఏంటంటే నీకు అర్జెంట్ గా వస్తుంది. ఇలా ఈ 2 వేరియేషన్స్ ఎలా చూపెడతా చూద్దాం. Alright, so ఈ రోజు ఫ్యాషన్ షోలో ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ ది షో స్టాపర్ టు కమ్. He is my favorite and any అమ్మాయికి చాలా favorite. Let's welcome Surin. ఓకే సార్ ఒక్కసేపు ఏం చేసి చెప్. రెడీ? ఇదంతా వద్దు సార్, మనం ఒక మంచి రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేద్దాం. రెడీ, మ్యూజిక్. సార్ మీరు సూపర్ మోడల్ సార్, ఇలా అడుక్కుంటున్నారు ఏంటండి? సార్ హీఈస్ రియల్లీ షో స్టాపర్. ఆల్రైట్, సో సెకండ్ టాపిక్, మనము ముసి నవ్వులు ఎప్పుడు నమ్ముతాం? శ్రీముఖి హీరోయిన్ అయినప్పుడు ముసి ఏదో ఒకసారి ముసి నవ్వు సౌండ్ రావాలి ఇలాగే. పందికొక్కుల బురదలు పడ్డాయి. నవ్వు నాన్న, నవ్వు ఒకసారి నవ్వు. ఫైనల్ గా దొరికాడండి, శ్రీముఖి తమ్ముడు దొరికాడు. నెక్స్ట్ ఆన్సర్. నా పేరు సుధాకర్. ఏయ్ పెద్దనాన్న సుధాకర్, ఇట్రాను. ఆ స్టెప్ ఒకసారి ఆ మైక్ ఇచ్చేసి రెడీ, మ్యూజిక్. నా లవర్ నన్ను మోసం చేసి వేరేటోని పెళ్లి చేసుకున్నప్పుడు వాడు రోజు దాన్ని కొడుతుంటే ముసి నవ్వులేం, దాని అమ్మమ్మ నవ్వులే వస్తాయి. వెరీ గుడ్. నెక్స్ట్. నా క్వశ్చన్ పేపర్ లో ఫ్రెండ్ ఆన్సర్ చూసి కాపీ చేసినప్పుడు నాకు నవ్వు. నువ్వు వాడిని ఎందుకు చూస్తున్నారా మరి? కొంచెం జరుగురా అంటుండు క్వశ్చన్ పేపర్ పక్క పెడితే. నెక్స్ట్. Hi, this is Priyanka. Wow, Priyanka, such a beautiful dress. Thank you so much. వావ్ ప్రియాంక, ఐ లవ్ దట్ నెక్లెస్. యా, నీకు కావాలా? నా గలీజ్ ఉంటుంది నాకు కానీ. నీకంటే ఎక్కువనా రవి? Wow, పక్కింటి వాళ్ళు what a beautiful watch. అసలు డ్రెస్ కి దానికి ఎంత మ్యాచింగ్. లెట్ టెల్ ది ఆన్సర్. యా, ఆన్సర్. పక్కింటి వాళ్ళు I seriously love your hair style. ఆ హెయిర్ స్టైల్ ఇట్లా రెండు ఆ కొండ మధ్యలకి ఇట్లా వాటర్ ఫాల్స్ అవుతున్నట్టు. Let us say the answer. Okay, sorry. పక్కింటి వాళ్ళు ఆ ముక్కుకు 2 కన్నాలు. ఇట్ వాస్ లైక్ ఆసమ్ మ్యాన్. వావ్, ఆ మైక్ చూడు చేతిలో ఎంత బాగుంది. ఎక్కడ కొన్నావు మైక్? నువ్వు మైకే చూస్తున్నావు కానీ చేతికి ఆ మెహందీ చూపి బంగారం. ఇట్లా తిప్పాలి మెహందీ అంటే. ఇటు లేదు. సరే ఇప్పుడు ఆన్సర్ చెప్తావు లేదు, ఎందుకు ఇంత టైం తీసుకోండి? మీరు చెప్పనిస్తారా లేదా? చెప్పు నా ఆన్సర్ ప్రియాంక. వాటే కండ్లు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి, ఇంకా రెడీ. పక్కింటి I వాళ్ళు think she's got good biceps. యా, చూడు. నిల్చో. సారీ అబ్బా, కమ్ ఆన్, టేక్ ఇట్ ఈజీ. నో, నువ్వు ఆన్సర్ ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? ఆ కప్పు కోసమే కదా. నేను చెప్తున్నా కాదా? ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? మీరు నవ్వాలని. నేను నవ్వాలనా? ఇగో. బట్ ఐమ్ రియలీ సారీ. అసలు ఇప్పటి వరకు మా పటాస్ లో ఒక అమ్మాయి నిల్చున్న తర్వాత అట్లా అవమానపరిచి ప్రియాంక కూర్చొని. ఒకసారి ఆన్సర్ చెప్పు. పక్కింటి వాళ్ళు ఇప్పుడు మా కత్తి లాంటి వాళ్ళ నుంచి వచ్చేస్తాడు సంతాబ్ ది హుస్సేన్ బాయ్. ఈరోజు నా కంటెంట్ ఏంటంటే టీవీలలో ప్రోగ్రాంలైనా మస్తు కామెడీ ఉంటాయి. తెల్లారి ఏమైనా పొద్దుగా లేచి పాటలు విందామని టీవీ పెడితే ఒక పెద్దమని చేస్తాడు. ఆయన ఎట్టుతాడు చూడు. ఆరోగ్యానికి 666 సూత్రాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పొద్దున్న లేవగానే మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ఇది కాదు. సెల్ ఫోన్లు గట్టా పట్టుకొని వృధా చేయకండి, వెళ్ళాలి.
చేతులతో వెళ్ళకండి, దోషుడిని ద్రాక్ష పళ్ళు పట్టుకెళ్ళండి. దాహం వేస్తుంది, చూస్తే వాటర్ గలీజ్ వాటర్, పక్కనే హార్పిక్ ఉంటుంది, ఆ హార్పిక్ ని తీసుకోండి, జగ్గులో 2 మిశ్రమాలను వేసి బాగా రంగరించి గుటా 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 తాగినట్లయితే కడుపులో ఉన్న వ్యర్థమంతా అలాగే బయటకు వచ్చేస్తుంది. పొద్దు నుంచి లేవగానే నానాగా టీలు కాఫీలు తాగుతుంటారు. గేదె పాలు వేడి, ఆవు పాలు వాతం, జిల్లేడు పాలు తాగండి. సస్తారు సార్. ఓ కష్టంగా ఉంటుందా? చక్కెర వేసుకోండి, బాగుంటుంది. మళ్ళీ రేపు కలుద్దామా? ఆరోగ్యానికి 666 సూత్రాల కార్యక్రమం ఉంది. అన్నా ఇంకొన్ని ప్రోగ్రాంలు ఉంటాయి, యాంకరింగ్ ప్రోగ్రాంలు. నువ్వు స్టార్టింగ్ ఎట్ చేస్తాంటివి. వెల్కమ్ టు మీ పాట మీ ఇష్టం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఫస్ట్ కలర్ తీసుకుందాం. నేను ఇంత దరిద్రంగా చేయలేదు, ఇంకా దరిద్రంగా చేశారు రా. సార్ నమస్తే, నేను నీకు పెద్ద కూలర్ సార్. కూలర్ ఏంది ఫ్యాన్ అంటారు, అంటే ఎండాకాలం కదా చల్లగా ఉంటుందని కూలర్ అన్న. సార్ నాకు నువ్వు ఏ పాటలు పెడతావు? నీకే పాట కావాలి చెప్పి ఆ పాట పెడతా. ఏ పాట పెడతావా? ఏ పాట అయినా పెడతా. ఎలా పాట పెడతావా? ఎలా పాట పెడతావా? గది కాదువా, ఏమన్నా పాటలు వాడు. ఆ పాటలు హరిపోటర్ సినిమాలకి వెళ్ళి మంచి పాట. హరిపోటర్ సినిమాలు అసలు పాటలే లేవరా. ఏందివా కథలు పడతానావా? హరిపోటర్లు 7 పాటలు అని చెప్పిండు మా పోరగాడు. కానీ 7 పాటలు కాదురా బాయ్, 7 పాటలు. 7 పాటలకు వెళ్ళి ఒక్క పాట కూడా దొరకలేదా నీకు? అరే దిమాగ్ ఖరాబ్ చెప్తున్నారా? అలా పాటలేమేం లేవు. సరే ఇంకొక పాట చెప్తా, మత్తు ఫేమస్ ఇట్టు సాంగ్ ఇది. ఈ పాట పెట్టు. ఏ పాట పాడ? అబ్బబ్బా అబ్బా అబ్బబ్బా అబ్బబ్బా రే, ఇది సంసారం చూసే టీవీ అనుకున్నావు? చూసే టీవీ అనుకుంటున్నా? కొన్ని యాడ్లు ఉంటాయన్నా, అవి ఎంత కామెడీ ఉంటాయంటే ఇంట్లో కూర్చొని ఉంటాడు, వస్తారన్నా గొంతులో మైక్ పెట్టి మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అన్నా? గదే ప్లేస్ లో గినక నేనుంటే ఒకటే చెప్తా, మా ఇంట్లో ఉప్పు చక్కెర నువ్వు డోర్ ఎందుకు వాళ్ళ కొట్టినావు? అది కాదండి, మీ పేస్ట్. అరే ఆగ్రబాయ్, నీ 5 రూపాయల పేస్ట్ కోసం 5,000 డోర్ వాళ్ళ కొట్ట. మళ్ళా వచ్చేటప్పుడు ఈ డోర్ పలకొడతాడు, పోయేటప్పుడు ఆ డోర్ దొడ్డి డోర్ పలకొట్టిపోతాడు. ఇంకొక యాడ్ ఉంటుంది అన్న, పొద్దుగాల 6 గంటలకు లేస్తాం. పొద్దుగాల 6 గంటలకు లేస్తాము, పాలు విండుతాం. గట్ల విండు మాకు చాలా ఆనందంగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో నాదే పెత్తనం. అది కూడా ఉన్నదన్న, నేను అమెరికాలో పనిచేసేటోని, నెలకు 5 లక్షలు జాబ్ నాకు అమెరికాలో. మా అయ్య పిలుచుకొచ్చి ఇక్కడ పేడకాయలు ఎత్తా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వాతావరణం మంచిగా అనిపిస్తుంది. ఇంకొకేమవుతుందన్నా, అందరూ నామతి ఇంటారు. యజమానులు నేను పైసలు నాతానే అన్న. ఇంకో ఉంటుందన్న, అది ఎట్లుంటుందో నేను చూపిస్తా. ఆడు మామూలు నడవచ్చన్నా, మామూలు నడవడాడు. ఇది చాలా పెద్ద అడవి. నిజంగా ఈ అడవి చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అడవిలో పెద్ద పెద్ద క్రూర మృగాలు ఉంటాయి. నేను నమ్మలేకపోతున్నాను. అక్కడ చూడండి, అది చాలా అరుదైన కోతి. ఈయన భాషంగా ఘోరం ఉంటది. వావ్, కొంచెం లేస్తారా కోతి గారు? ఒకసారి లేక. ఓ ఇక్కడ పొదలు ఏదో కదులుతుంది. ఇది చాలా కష్టంగా ఉంది. ఇలాంటి సమయాల్లో మనం ఇలాంటి రిస్కులు తీసుకోక తప్పదు. దొరికింది. ఏంటది? పాము. నిజంగా ఇది నాకు నచ్చుతుంది అనుకుంటాను. ఇది చాలా రుచికరంగా ఉంది. ఇలాంటి సమయాల్లో సాస్ ఉంటే బాగుండు. అదిగో అక్కడ సింహం ఉంది. కాదు 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 అన్నా, ఇంకొక ప్రోగ్రామ్ అన్నా,
అది ఎంత కామెడీ ఉంటుంది అంటే నేను చూపిస్తా అన్న మీరు ఇద్దరు రండి అన్న నేను వాయిస్ ఓవర్ ఇస్తాను మీరు యాక్టింగ్ చేయండి అది 2014 జనవరి 24వ తారీఖు యాంకర్ రవి మరియు యాదమరాజు అని ఇద్దరు ప్రాణ మిత్రులు ఉండేవారు ఎంత ప్రాణం అంటే ఒకే కంచం ఒకే మంచం అని ఎలా ఉండేవారు. ఒకరోజు యాంకర్ రవి శ్రీముఖిని చూసి లవ్ లో పడ్డాడు. అరే యాదమ్మ నేను అమ్మాయిని లవ్ చేస్తున్నారా, ఎలాగైనా నల్లోకి హెల్ప్ చేయరా అన్నాడు యాంకర్ రవి. అరే మామ నువ్వు ఒక లవ్ లెటర్ రాయి, నేను అమ్మాయికి ఇస్తా, ఎలాగైనా మీ ఇద్దరు కలుపుతా అన్నాడు యాదమ్మ. వెంటనే యాదమ్మ గారిని చెయ్యి పట్టుకొని ఆ కసా 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 కోసి ఆ బ్లడ్ తోటి లెటర్ రాశాడు యాంకర్ రవి. లెటర్ రాశాడు, యాదమ్మకి ఇచ్చాడు. యాదమ్మ బయలుదేరుతూ ఈ తింగరోడు ఏం రాశాడో లెటర్ చూద్దామని ఓపెన్ చేశాడు. అబ్బా వీడు లెటర్ రాశాడు గాని సంతకం మర్చిపోయాడు అని చెప్పి యాదమ్మ సంతకం పెట్టి శ్రీముఖి దగ్గర తీసుకొని ఇచ్చాడు. ఆ రకతంతో రాసిన లవ్ లెటర్ చూసే శ్రీముఖి ఐ లవ్ యూ రా యాదమ్మ, నువ్వేరా నా లైఫ్ పార్ట్నర్ అన్నది. ఇదంతా దూరం నుంచి గమనించిన యాంకర్ రవి అమ్మ పొట్టి బుడంకాయ పొయ్యిలో వంకాయ పొట్టోడికి పుట్టాడు బుద్ధులు అంటే ఇవేనేమో అనుకున్నాడు. ఇంటికి వెళ్ళి కోపంగా కోటర్ తీసుకున్నాడు యాంకర్ రవి. కర్ర తిప్పాడు రాలా, కర్ర తిప్పాడు రాలా, కర్ర తిప్పాడు రాలా. పక్కన ఉన్న రాడు తీసుకుని తీయమని పగలగొట్టి గేదె కుర్తే తాగినట్టు తాగాడు. అంతలో యాదమ్మ రానే వచ్చాడు. అరే మావా నాకు 2 పెగ్గులు పోయిరా అన్నాడు. పొట్టి బుడంకాయ పొయ్యిలో వంకాయ ఆ అమ్మాయి నాకు షెడ్ చేయమంటే నువ్వు షెడ్ చేస్తావురా అన్నాడు యాంకర్ రవి. కోపంతో యాదమ్మ కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అన్నాడు. నా కత్తి ఎంత లేవు నువ్వు కట్అవుట్ ఏంట్రా అని చెప్పి రక్తపు మడుగులో యాదమ్మ రాదు గిలా 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 కొట్టుకొని చచ్చిపోయారు. కోపావేశాల మధ్య ఇద్దరు ప్రాణమిత్రులు భద్రశత్రులుగా మారారు. యాంకర్ రవి పరిస్థితి ఏమైందో తర్వాయి భాగం రేపటి అనంతరం. ఇప్పుడు కత్తిలాంటి వాళ్ళ నుంచి వచ్చేస్తున్నాడు రాజులకి రాజు యాదమ్మ రాజు. రవనా కొంతమంది డాడీలు ఉంటారా ఫ్రస్ట్రేషన్ డాడీ ఏది ఉన్నా కొడుకు మీద చూపిస్తారా. కొడుకు అనుకొని ఉంటాడు మంచి బిందాస్ 11 అవుతుంది అయ్యా ఊకుంటాడు సిగ్గులు ఎదురా కొడుకు లేస్తాడు. ఏమైంది ఏమ్రా పంటున్నావు టైం అవుతుందో తెలుసు కాబట్టి అంటున్నావు. సిగ్గులు ఎదురా పని పాటలేదురా నీకు, పని పాటలు ఈడెందుకు అంటా పోతావా. మంచిగా అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు ఏం తింటున్నారా. ఇగో ఇవన్నీ వచ్చినా నాయన అమ్మ వచ్చినాక మాట్లాడు అర్థమైందా. నాతో ఇవి ఇలాంటి నడువయి ఏమ్రా అయ్యాక ఎదురు చెప్తావా నువ్వు నాకు చెప్తలే మళ్ళా అంతే పో పని పో ఫస్ట్ అంటే నేను పోతా నేను పోదా నేను పోను పోరా అని కాలు పట్టుకుంటా ఓరా అయ్యా గట్ట చెప్పు పోతాడు. మళ్ళీ ఉంటా ఊకుంటాడు ఆడు దోస్తులతో తిరుగుతుంటాడు బయట నేను మాట్లాడుతుంటాడు. అయ్యా కావాలని వస్తాడు బయటికి. ఏం చేస్తున్నావురా బయటకి ఎందుకు వచ్చినావు. కాదు నువ్వు లోపడవా ఫస్ట్ లోపడవా నువ్వు మాట్లాడొస్తావు 5 నిమిషాలు పో. ఏ నడురా టైం 11 అవుతుంది 11 అజ్జ పనికి వచ్చినావు మళ్ళీ ఏమన్నా దావత్ గీత అయితే బయట దోస్తులతో ఆడుతుంటాడు. అయ్యా అయినా మళ్ళీ అయ్యా ఆడికి వస్తాడు. ఇలా నించుతాడు బయట ఈడింటాడు టంట అట్టాడు అయ్యమ్మ గట్నే అయ్యా ఈడు టంట అట్టా డంట నాడు ఇంట్లో నాడు డంట నాటి దనకటాడు అమ్మని పిలుస్తాడు. వచ్చే ఇట్రాయే నీ కొడుకు చూడు ఆడేదో మజా ఆడుకుంటున్నా వాళ్ళ దోస్తులతో నువ్వు ఎందుకు పోతాం పట్టేదా అట్లా. నువ్వు నాడు ఫస్ట్ ఇంట్లోకి అమ్మ కొడుకులు ఇద్దరు ఒకటైరే చెప్తా. ఇంకో కొంతమంది అయ్యలు ఉంటారన్న స్ట్రిక్ట్ డాడీస్ ఆడెట్లా తెలుసా అయ్యా చెప్పింది వినాలి. పండుకో అంటే వండుకోవాలి, లేవు అంటే లేవాలి, చదువు అంటే చదవాలి, పో అంటే బాత్రూమ్ పోవాలి.
అరే నిన్న వచ్చేదాకా చదువుతూనే ఉండు. సరే అయ్యా. అయ్యా వాట పోగానే అనుకో పడేసాడు బుక్, టీవీ పెట్టుకొని చూస్తుంటాడు. అయ్యా వచ్చింది అనుకో బుక్ పడేసి ఏమైంది అక్క? కిచ్ కిచ్ ఉంది. విచ్ కార్డ్ వేసుకో, విచ్ కార్డ్ వేసుకో. అదే ఇప్పుడు పాష్ డాడీ పాష్ సన్. రవణ పాష్ డాడీ, నేను పాష్ పోరని రాను. హే సన్, యా బ్రో, డాడీ. హే సన్, యా బ్రో. మొన్న పద్మాన్ని కలిసావు కదా, యా పడేసావు అన్నావు. ఏమైంది? నాకు వచ్చి పరిచయం చేస్తాను. వాట్ సన్, కమ్ ఆన్. డాడీ పోయినా సప్పన పట్టిన కింద డబుల్ అని పడ్డది. సన్, మన బిజినెస్ ఎక్స్పాన్షన్ ఏది తీసుకుంటావు? సులభ్ కాంప్లెక్స్, దొడ్లు కడవడం? యా ఇట్స్ ఓకే రోడ్ చీప్ కటర్ గివ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్. కెన్ యు ఎక్స్పాండ్ మై బిజినెస్? బికాజ్ బిజినెస్ టైకూన్ రవి కొడుకు అంటే చాలా రెస్పెక్ట్. డాడ్ ఐ రవి సులభ్ కాంప్లెక్స్ ఐ టైప్ ది నేమ్. బట్ బిఫోర్ దట్ సన్, వాళ్ళకి అడ్వర్టైజింగ్ కి దే నీడ్ అ ఫోటో షూట్. ఐల్ కాల్ ది ఫోటోగ్రాఫర్ ప్లీజ్. మా అయ్య ఏదేదో వాగుతుంది ఇంగ్లీష్ లో, నాకు ఇంత ఇట్లా అర్థమైతలేదు. మా అయ్య ఏది చెప్తే అది చెయ్యి, సరేనా? వాడేసి మేడం ఈ పొరాలకు అర్థమైతలేదు. మా అయ్యకైతే అస్సలకే లేదు తెలివి. ఎక్స్క్యూజ్ మీ, పార్డన్ మీ. ఏం మాట్లాడు, ఏం మాట్లాడు? Are you miss I mean like Yadama Raju? ఏ యా యాదమ్మ రాజు. What nonsense is this? What's Yadama now? వా కమ్ ఆన్ డోంట్ నో వా ఏ వాట్ వా వా. What's wrong, my son? I'm giving you divorce. Go. వాట్ మీ డ్రైవర్స్? Yeah. ఐఎమ్ నాట్ యువర్ వైఫ్. But you're my son. సో వాట్? You're my wife's son. మరి ఈ రోజు జరిగిన పంచ్ పడాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది సునీల్ అండ్ కిరణ్. లెట్స్ వెల్కమ్ దెం. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమన. సూపర్. బట్ ఫైనలీ బిఫోర్ వి ఎండ్ ద షో, ప్రియాంక ఈసారి ఏమన్నా చేస్తే కాలు రగొట్టేసే మా ఇద్దరు. నిల్చొని ఆన్సర్ చెప్పు నువ్వు. కమాన్ పంచ్ పడాక ఆన్సర్. పక్కింటి వాళ్ళు ఎదిరించి Super. Bye bye.